హర హర మహాదేవ్. సో ఇంట్లో కొంచెం స్పేస్ లేకుండే, అందుకే అక్కడ పెట్టాల్సి వచ్చింది దేవుణ్ణి. సో ఇక ఏంటంటే మైక్ కొనుక్కున్నాం, కెమెరా, ఇది స్టాండ్ కూడా అనుకున్నాను, స్టాండ్. సో ఇక మొత్తం ఇచ్చి వాడేద్దాం ఇక గట్టిగా, అసలు తగ్గుద్ది ఇక మనం. ఈరోజు అయితే నేను ఫ్లెక్స్ డే ఈరోజు. సో జిమ్కి అయితే వెళ్ళిపోదాం. ముందు ఇక ప్రీ వర్కౌట్ అయితే వేసుకుందాం, ప్రీ వర్కౌట్ మీల్. సో ఒక బ్రెడ్, ఇంకా ఇక ఒక చిన్న బనానా ఇట్లా పెట్టుకొని ఇది ఇట్లా తింటున్నా. ఇప్పుడు ప్రజెంట్ బ్లాక్ కాఫీ పౌడర్ అయిపోయింది, తెచ్చుకోవాలి. అసలు గుర్తుకు లేకుండా నా వర్క్ ఉండే, అసలు మర్చిపోయినా. బనానా బ్రెడ్ ఏమో 56 క్యాలరీస్. సో ఇది ప్రోటీన్ కదా మామ, నేనైతే ఆన్ వాడతా, ఆన్. సో ఒక స్కూప్ వే ప్రోటీన్ వేసుకున్నాం. ఒక స్కూప్ వే ప్రోటీన్. సో ఒక స్కూప్ వే ప్రోటీన్ వేసుకొని కొంచెం వాటర్ వాడదాం. కొంచెం ఇట్లా వాడదాం అంటే ఇట్లా మిక్స్ చేసేద్దాం నీట్గా. ఇది మా మమ్మీ పెట్టిందనమాట, ఇండియా నుండి వచ్చేటప్పుడు బాక్స్. సో ఇట్లా మనకి యూజ్ అవుతుంది ఫుల్. అందుకే ఇంట్లో ఎప్పుడు ఆలోచించే పెడతారు ఏదైనా కదా. సో అందుకే ఇంట్లో చెప్పింది వినాలి. గ్రేప్స్ వేసుకున్నాం. సో ఏ ఫ్రూట్స్ అయినా వేసుకోవచ్చు అనమాట మనం. గ్రేప్స్, బనానా, వాటర్ మిలన్, ఏదైనా సరే ఏం కాదు, మంచిగా క్రేజీ ఉంటుంది. చిన్న చిన్న కట్ చేసుకొని వేసుకోండి. అయితే కడుక్కున్నాను, మళ్ళా కడుక్కోలేదు అంటారుగా. సో నీట్గా మిక్స్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం. అమ్మాయి చూస్తేనే తినబుద్ధి అవుతుంది, అసలు క్రేజీ ఉంటుంది. వచ్చినాక తిన్నా మీకు ఇది ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం. సో ఇక ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం. చలో పెట్టేసామంటే సెట్. చలో ఇప్పుడు ఇంటి నుండి స్టార్ట్ అయినామమ్మా. వర్షం అయితే ఫుల్ పడుతుంది. ఇప్పుడే జర లైట్ ఇట్లా చిన్న పడుతుంది మళ్ళా. సో వర్షం పడ్డా ఏం పడ్డా మనం పోవాల్సిందే, తప్పొద్దు ఇక జిమ్కి. ఇక మళ్ళీ ఇప్పుడు జిమ్ చేసి మళ్ళీ వర్క్ వెళ్ళిపోవాలి. ఇక డైలీ ఉంటుంది అనమాట వర్క్ నాకు 7 days. సో ఇక పొద్దున్నే జిమ్కి వెళ్ళి అట్లా వర్క్ వెళ్ళిపోతే ఇక చలో జిమ్కి వెళ్ళిపోద్దాం. చిన్న అట్లా చూసుకుంటున్నామమ్మా, ఇక కొత్తగా పెట్టినా కదా ఈరోజే అది. సో చూస్తున్నా అంతే. చలో ఇక స్టార్ట్ చేద్దామమ్మా. ఫస్ట్ అయితే లెగ్ ప్రెస్ చేస్తున్నామమ్మా. సో లెగ్ ప్రెస్లో 4 sets అయితే పక్కా. సో చెప్తున్నా కదా, ఫస్ట్ నుంచి అదే చెప్తున్నా, ప్రతి వేరియేషన్ మనం 4 sets అయితే పక్కా వేయాలి మామ. సో ఏంటంటే రెప్స్ ఎక్కువ లేపితే మంచిగా పడుతుంటుంది మామ, అందుకే వెయిట్ తక్కువ వేసుకున్నా. రెప్స్ ఒక 20 దాకా లేపుతున్నా అనమాట. సో మీరు కూడా రెప్స్ ఎక్కువ లేపండి, వెయిట్ తక్కువ వేసుకున్నా పర్లేదు కానీ. సో స్లోగా వేయండి మామ, క్రేజీ పడుతుంది.
మామ సెకండ్ వేరియేషన్ వచ్చేసి లెగ్ ఎక్స్టెన్షన్ మామ. సో లెగ్ ఎక్స్టెన్షన్లో కూడా మనం 4 సెట్స్ అయితే పక్కా వేయాలి. సో ఏది వేసినా మనం మాత్రం స్లోగా వేయాలి మామ. స్లోగా వేస్తేనే వెయిట్ క్రేజీ పడుతుంటుంది. సో మధ్య మధ్యలో అయితే వాటర్ తీసుకోవడం మర్చిపోకండి మామ. ఇప్పుడైతే మనం హ్యామ్స్ట్రింగ్ ఎక్స్టెన్షన్ అయితే వేస్తున్నాం. సో హ్యామ్స్ట్రింగ్ ఎక్స్టెన్షన్లో కూడా మనమైతే 4 సెట్స్ మాత్రం పక్కా వేయాలి మామ. సో ఎవ్రీ వేరియేషన్ 4 సెట్స్ మాత్రం పక్కా వేయండి. సో అట్లా వేస్తేనే క్రేజీ పడుతుంటుంది మామ. సో ఏది వేసా స్లోగా వేయండి మామ. 15 to 20 రెప్స్ ఇక మంచిగా వస్తే లేపండి, లేకుంటే 10 మాత్రం పక్క లేపాలి మామ. ఇది లాస్ట్ వేరియేషన్ మామ, కాఫ్ రైజెస్. ఇది వేసినాక ఇక 2 యాప్స్ వేసి వెళ్ళిపోదాం ఇక డైరెక్ట్. సో మామ దీంట్లో అయితే 4 సెట్స్ వేయాలి మామ ఇది కూడా. సో వెయిట్ తక్కువ ఎక్కువ వేసుకున్న రెప్స్ మాత్రం ఎక్కువ లేపండి మామ. సో స్లోగా వేయాలి అంతే. వాటర్ పక్కా వేసుకోవాలి, స్లోగా వేయండి అంతే. ఇక రెప్స్ మాత్రం ఎక్కువ లేపాలి. 4 సెట్స్ మాత్రం పక్కా ఇక. సో చిల్లో మామ యాప్స్కి వెళ్ళిపోదాం. సో మామ ఇదే నా ఫస్ట్ యాప్స్లో వేరియేషన్ అయితే ఇదే. సో ఇది కూడా అసలు క్రేజీ పడుతుంది మామ. అసలు ఎట్లా పడుతుందంటే సైడ్స్కి కూడా పడుతుంది ఇది చేస్తుంటే. మీరు ఒకసారి మన ఇండియా జిమ్లలో కూడా ఉంటుంది. సో చూసి చెయ్యండి, ఇది చేసి మీరే చెప్పండి, ఇంకా కామెంట్ కూడా వేయండి. అసలు క్రేజీ పడుతుంది సైడ్స్కి. స్లోగా వేయాలి మామ, వెయిట్ ఎక్కువ వేసుకోండి, స్లోగా వేయండి, మస్తు పడుతుంటుంది. సో మామ ఇది మాత్రం సెకండ్ వేరియేషన్, ఇది ఇంకా క్రేజీ పడుతుంది మామ. సో స్లోగా వేయండి మొత్తం. ఎట్లా అంటే ఇక 4 సెట్స్ ఇది కూడా ఇక. సో నార్మల్గా మనం వేరియేషన్లు అన్నీ ఎట్లా వేస్తాం, సో ఇది కూడా అంతే. 4 సెట్స్ 20 రెప్స్ లేపండి మామ పక్కా. అసలు క్రేజీ పడుతుంది, మస్తు పడుతుంది మన యాప్స్కి. ఇక నేనేది అసలు క్రేజీ చేసిన 20 రెప్స్ 4 సెట్స్. సో ఇది చేసినాక నాకు కార్డియో బయటనే అవుతుంది మామ. వర్క్లో ఫుల్ కార్డియో అవుతుంది నాకు, అందుకే రన్నింగ్ చేస్తాను ఇక్కడ కార్డియో. సో మీరు చెయ్యండి మామ, ఓపిక ఉంటే వేయండి, లేకపోతే ఎందుకంటే యాప్స్ చేస్తున్నాం కదా మనం. సో చిల్లో మామ ఇంటికైతే వెళ్ళిపోదాం ఇక. అసలు క్రేజీ అవుతుంది మన బాడీ అయితే. వర్షం ఇక మళ్ళీ ఘోరంగా స్టార్ట్ అవుతుంది. అసలు అమ్మ తగ్గుతూనే లేదు అసలు ఈరోజు. సో అట్లే వెళ్ళిపోదాం, ఇంటికైతే వెళ్తున్నా నీట్గా. ఇంటికైతే వచ్చా ఇగో తింటున్నా మంచిగా, ఎంజాయ్. అసలు క్రేజీ ఉంటుంది. చిల్లో మామ ఇక రేపు వెళ్దాం మళ్ళీ. రేపు సండే అనుకుంటా, రేపు ఆఫ్ ఇక. మండే రోజు మళ్ళీ. సీ యూ మ్యాన్.